హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసేద్దో చూసేద్దాం. యాక్చువల్లీ చాలా చోట్ల గుత్తి వంకాయ కర్రీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. బట్ ఇది ఆంధ్ర స్టైల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా. జస్ట్ కొన్ని నిమిషాలు కేటాయిస్తే చాలు మనకి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. దీనికోసం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి తీసుకొని ఆయిల్లో లైట్గా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం గుళ్ళు తీసుకొని వాటిని కూడా లైట్గా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి పేస్ట్ చేసుకోండి అనమాట. మనకి వంకాయల్ని చక్కగా కట్ చేసుకొని ఈ పేస్ట్ని వాటిలో స్టఫ్ చేసుకోవడమే. కొంచెం ఆయిల్ పోసి ఈ వంకాయలను పెట్టి కొన్ని నిమిషాలు మగ్గనిస్తే మనకి గుత్తి వంకాయ కూర రెడీ అయినట్టే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పప్పుచారు ఉంటే ఇంకా చెప్పనక్కర్లేదు అన్నమాట. పప్పుచారులో వంకాయ కర్రీ నంచుకొని తింటే ఉంటుంది అద్భుతం అనమాట. సో డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.